దేవుడు చేసిన ఉపకారాలన్నిటినీ తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకునేటువంటి కీర్తన భాగం. దేవుడు ఎంతటి దయాళుడు, దేవుడు చేసిన ప్రమాణం ఎన్ని వేల తరాలైనప్పటికీ దానిని దేవుడు ఎట్లా నెరవేర్చే సమర్థుడై ఉన్నాడు అని మాట ఇచ్చిన దేవుడు అంతము వరకు దానిని ఎట్లా నెరవేర్చే సామర్థ్యత గల దేవుడు అనేటువంటిది ఈ కీర్తన భాగాన్ని మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీలు చాలా కృతజ్ఞత భావం గలవారు. దేవుడు చేసిన ఏమీళ్ళు మర్చిపోయేవారు కాదు. కానీ కొన్ని సందర్భాలలో వారికి ఆహారం సమృద్ధిగా దొరికే వేళల్లో తొలగిపోయేవారు. వారు తక్కువ స్థితిలో, దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి అంటిపెట్టుకున్నంతగా కాస్త కలిసి వచ్చేసరికి వారు ఎందుకో దేవుని నుండి దూరం అయిపోయేవారు. ఆహారము సమృద్ధి, ఆస్తి సమృద్ధి మొదలగు ఇవన్నీ వారికి ఒక్కొక్కటి దొరికేసరికి అది వరకు దేవుని మీద ఉన్నంత ప్రేమ, దగ్గరగా ఉండవలసిన ఆ స్థితిని సమృద్ధి వారికి కలిగే కొలది వారు దేవుడికి ఎడమైపోతూ వస్తూ శత్రువుల చేతికి వారు దొరికిపోయేవారు. ఎందుకంటే వీరి సంపాదనను చూచి, వీరికున్న సమృద్ధిని చూచి అవతల శత్రువులు దోచుకునేటువంటి ప్రయత్నంలో వీరితో యుద్ధాలు, వీరితో తగాదాలు, వీరితో రకరకాల సమస్యలు, మరలా వీరు మొరపెట్టగా మరలా దేవుడు కనికరించి వారి యొక్క ఆ స్థితిలో నుండి మరలా దేవుడు వారిని రప్పించటం. ఈ విధముగా దేవుడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు చాలా కృపగలవాడై ఉన్నాడు. ఒక ఇశ్రాయేలీల పట్లే కాదు, అందరి పట్ల కూడా ఆయన కృపగలవాడే. అయితే ఇశ్రాయేలీల పట్ల దేవుడు అంతగా కృప చూపటానికి కారణం ఏంటి అనంటే, చూడండి 105వ కీర్తన 8వ వచనము. 105వ కీర్తన 8వ వచనము. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకును అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. అందులోనే 106:44 కూడా చూద్దాం. 106 అయినను వారి రోదనము వారికి ఆయనకు వినబడగా వారి శ్రమలను ఆయన చూచెను. చాలు. ప్రియులారా, ఈ 2 లేఖన భాగాలు 105:8 వచనం, 106:44 వచనం, 106:44 వచనం ప్రకారంగా చూస్తే ఎప్పుడో దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణమట దేవుడు మర్చిపోలా. ఆదికాండము చూడండి 15వ అధ్యాయములో 15వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. తమదు కాని దేశమందు వారు పరదేశులై, చూడండి 13 వచనము, ఆయన నీ సంతతి వారు, చూడండి అందుకాయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశమునకు వారు దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులుగా ఉన్నారో ఆ జనమునకు నేను ఒకానొక రోజు తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయి మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడెదవు. ఏమంటే ఇక్కడ దేవుడు చేసినటువంటి ప్రమాణం, అప్పటికి ఇశ్రాయేలీలు అంటే ఎవరో తెలదాం. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు, ఇజ్రాయేల్ 12 గోత్రకర్తలు లేరు. ఒక మాటలో చెప్పండి, ఇశ్రాయేల్ పేరు ఉనికిలో లేదు. ఆ టైంలో దేవుడు అబ్రహాముతో అన్నాడు, గొడ్రాలైన నీ భార్య మరి బిడ్డను కంటాది, అతనితో నేను నా నిబంధనను స్థిరపరిచేదను, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను అని. తర్వాత నీ సంతానం ఏ విధంగా వర్ధిల్లుతారంటే, ముందు వారి కొలిమిలోకి వెళతారు, బానిసత్వములోకి, ఇనుప కొలిమిలోకి వెళతారు. దాదాపు 430 ఏండ్లు అక్కడ శ్రమలు అనుభవిస్తారు. శ్రమలు అనుభవించిన తర్వాత వారు బయటకు తీసుకొచ్చి గొప్ప జనాంగముగా చేసి భూమికి వారిని మధ్య భాగములో నిలబెట్టి వారి నుండి నా నిబంధన స్థిరపరుస్తాను.
ఇది నా ప్రణాళిక అని చెప్పి అబ్రహాముతో దేవుడు ఆ మాట అన్నప్పుడు అబ్రహాము తల వంచి, చిత్తము ప్రభువా, అలాగే నా నుండి రాబోయే సంతానాన్ని మీరు వాడుకోనండి తండ్రిని అబ్రహాము దేవునికి అప్పగించుకున్నాడు. అది మొదలుకొని 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వములో ఉన్న తర్వాత అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును దేవుడు జ్ఞాపకము చేసుకొని వాగ్దాన దేశానికి తెచ్చుటకు దేవుడు సేవకుడైన మోషేను పంపి బయటకు తీసుకొచ్చాడు. ఇంతగా దేవుడి పట్ల ఇశ్రాయేలు పట్ల దేవుడు ఇంతగా కృప చూపటానికి కారణం ఏంటంటే, మొదట దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. అది కష్టములోనైనా అది నెరవేరుస్తాడు దేవుడు. అది దేవుడిలో ఉండే మంచి లక్షణం. మనం అన్నీ బాగున్నప్పుడు మనం మాట ఇస్తాం, పరిస్థితులు తారుమారైతే మాట వెనక్కి తీసుకుంటాం. ఒరే, ఆ రోజైతే చెప్పాను రా, అప్పుడైతే చాలా డబ్బులు ఉండేవి నా దగ్గర, 10 ఎకరాల భూమి కూడా నాకు ఉండేది, బోల్డ్ అంత పని వాళ్ళు ఉండేవారు, ఆ టైంలో నీకు చెప్పాను, వయసు వచ్చిన తర్వాత నీ కూతురికి నేనే పెళ్లి చేస్తాను రా, లేదా నీ కొడుకుకి నేను దారి చేస్తానని ఆ రోజు నేను ఇచ్చాను మాట. ఇప్పటికి 25 ఏళ్ళు అయింది నీకు చెప్పి ఆ మాట. కానీ 25 ఏళ్ళ వరకు అంత బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఆస్తంతా కోల్పోయాను, సంపాదన అంతా పోయింది, నేనే ఉండటానికి నీడలేంది. ఇప్పుడు నీ కొడుకుకి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం నేను ఎట్లా రప్పిస్తాను రా, నా వల్ల కాదు అని చెప్పేసేసి ఒక మనుషుడు సమృద్ధిగా ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి వాడు లేమిలోకి వచ్చిన తర్వాత తన మాట వెనక్కి తీసుకుంటాడు. ఇది మానవ నైజం. కానీ దేవుడు అట్లా కాదు. భూమి ఆకాశములు గతించవచ్చును, నా మాటలలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తొలగిపోదని దేవుడు మాట ఇచ్చాడు. అంటే భూమి ఆకాశములు గతించినా గతిస్తాయి, కానీ ఆయన మాట మాత్రము తప్పిపోడు. అలాంటి దేవుడు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ ఒడంబడిక ప్రమాణము జ్ఞాపకం చేసుకొని 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు. వాగ్దాన దేశాన్ని తీసుకువెళ్ళాడు, పాలు తేలు ప్రవహించే దేశంలో పెట్టాడు. సమృద్ధి కలిగిన స్థితిలోకి దేవుడు అసలు ఆకలంటే ఎరగని కడుపు నిండా ఆహారం గల చోటుకి తెచ్చాడు. ఎప్పుడైతే వారు కడుపు నిండా ఆహారం తిని మదించారో దేవుని కార్యాలు మర్చిపోవటం మొదలుపెట్టారు. లోక సుఖాలకు అలవాటు పడ్డారు. దైవ సన్నిధానానికి వారు దూరమవుతూ వచ్చారు. ఇలాగ అనేక పర్యాయములు వారు దేవునికి దూరం అవటాన్ని బట్టి చూడండి, నెహెమ్యా గ్రంథము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము, నెహెమ్యా గ్రంథము 9 అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటాయి. నేను చదువుతాను, వినడానికి ప్రయత్నం చేయండి. 26వ వచనం, అయినను చూడండి, 26వ వచనం, 9 అధ్యాయం నెహెమ్యా గ్రంథం 26. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి కనీసము నీ తట్టు తిరగవలనని తనకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను కూడా వారు చంపి నీకు బహుగా విసుగును పుట్టించిరి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా తిరిగి శ్రమల యందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశము నుండి నీవు వారి మొరలను ఆలకించి వారి శత్రువుల చేతుల్లో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సమృద్ధిని బట్టి వారికి వరకు నీవు రక్షకులను దయచేసితివి. అంటే న్యాయాధిపతులను, ప్రవక్తలను, రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తర్వాత మరలా నీ ఎదుట ద్రోహులు కాగా మరలా నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి మరలా నీకు మొర్రపెట్టినప్పుడు మరలా నీవు ఆకాశము నుండి ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞలను విధులను ఒకడును ఆచరించిన ఎడల వాటి యందు వాడు బ్రతుకును కదా.
వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్షులు పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయమై పాపులై నిన్ను బహుగా తిరస్కరించి తమ మనస్సులను కఠినపరుచుకొని నీ మాట వినలేకపోయిరి. ఇది జరిగిన వృత్తాంతం ఇశ్రాయేలీది. అయినను దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణమును బట్టి ఇశ్రాయేలీలను నశింపచేయక తన ప్రజలను కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు. దీనిని ఆ తరము గతించిన తర్వాత ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుంటూ దాదాపు దావీదు వారి తరములోకి వచ్చిన తర్వాత ఈ కీర్తనలు, చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనలు, యాత్ర చేసేటప్పుడు రాసినటువంటి కీర్తనలు వీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చెప్పి ఏమని, మనము దీన దశలో ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవా మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఏ స్థితిలో ఉన్నప్పుడు చెప్పండి, ఏ స్థితిలో ఉన్నప్పుడు? ఏమండి, స్థానాలు లేక స్థితులు చాలా ఉన్నాయి సమాజంలో. దీన స్థితి కలదు, దీన దశ కలదు, దుర్దశ కలదు, సంపన్న దశ కలదు. దశల వారిగా చూస్తే చాలా సమృద్ధి కలిగినటువంటి దశమంతులు కలరు. దశమంతుడు చాలా అదృష్టవంతుడవు, నీ దశ తిరిగినిదిరా బాబు, నీ దశ తిరిగిపోయిందిరా, సూపర్, నీ దశ మారిపోయింది మొత్తం. ఇలాగా దశవంతులు చాలా మంది ఉన్నారు. కానీ దుర్దశలో ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, సంపన్న దశలో ఉన్నప్పుడు లోకం మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ దినకాలం మీకు అందించే మాట ఇదే. దుర్దశ, సమృద్ధి గల దశ, లేక దశవంతులు, దుర్దశవంతులు. చెప్పండి, దుర్దశ, సమృద్ధి గల దశ. యోబు గ్రంథం చూడండి, మాట మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. దుర్దశలో ఉన్న వారిని తిరస్కరించటము క్షేమము గలవారు యుక్తము. ఒక నిమిషం ఆగు. అంటే దుర్దశలో ఉన్న వారిని తిరస్కరించటం. నా వైపు చూడాలి, చెప్పండి, ఎవరిని? దుర్దశలో ఉన్న వారిని తిరస్కరించటం సంపన్న స్థితిలో ఉన్నవారు క్షేమం అనుకుందురట. మీకు అర్థమైందా మాట? చెప్పండి, ఏంటి చెప్పండి. అంటే ఏంటి అర్థం? అంటే వాడు బలహీనుడు, వాడిని కొట్టినా అడిగేవాడు ఎవడు కూడా రాడు. వాడిని చంపినా ఎవడు వచ్చి ఎందుకు చంపామని అడగడు. కారణం ఏంటంటే వాళ్ళు లేమిలో, హీనంగా, దేన స్థితిలో, దుర్దశలో ఉన్నారు. ఒక మాట, చెట్టుకు పువ్వులు కాస్తున్నాయి, ఎవరిదో చెట్టు అది, మీ ఇంటి పక్కన ఇల్లు, నువ్వెళ్ళో కొమ్మ విరిచేసావు, అవతలు అడుగుతారా అడగరా? చెప్పండి. ఎందుకంటే ఆ చెట్టు నువ్వు విత్తింది కాదు, నీరు పోసింది కాదు, దానికి పువ్వులో కాయలో కాసిని, నువ్వు దారిని పోతూ పచ్చగా ఉన్న కొమ్మ వాళ్ళు చూస్తుంటుండగా 2 ముక్కలుగా విరిపేసావు, కనీసం నిన్ను అడుగుతారా అడగరా? అదే నీవు అడవిలోకి వెళ్ళు, అడవిలో గొడ్డలట్టుకొని కొమ్మలు నరకు, నిన్ను అడిగేవాడు ఉంటాడా? ఎందుకని? అది బంజరు భూమి అనొచ్చు, లేక ఒక మన్య ప్రాంతం, అడవి ప్రాంతం అనొచ్చు. ఎన్ని పుల్లలు నువ్వు తెచ్చుకో, ఎన్ని నరుకో, దేని మీద నువ్వు చెయ్యి, దేన్ని ఒరిచి, దేన్ని వంగొట్టు, దేన్ని విరుచు, నిన్ను అడిగే నాదుడు లేడు అక్కడ. వెళ్ళే త్రావులు ఎన్నో చెట్లు కనబడుతుంటాయి ఖాళీ స్థలాల్లో. ఎక్కడైనా నువ్వు మూత్ర విసర్జించు, ఎక్కడైనా మొక్కలు విరిచే, నిన్ను అడిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఒక ఆసామి ఆ మొక్కని పెంచాడు, పచ్చని పువ్వులో ఫలాలు ఇస్తుంది, నువ్వు వెళ్ళి కొమ్మ విరిచేస్తే అవతలుడు అడుగుతాడు కదా. అంటే ఇక్కడ ఉన్న కొమ్మకును ఎక్కడో ఉన్న కొమ్మకు ఎట్లా వ్యత్యాసం ఉన్నదో, సంపన్న స్థితి అలాగే దీనస్థితిలో ఉన్నవాడికి ఎవడు సపోర్ట్ చేయడు. ఇప్పుడు అడుక్కున్న మనిషి ఎవరు రోడ్డు మీద వెళుతున్నాడు, ఎప్పటి నుంచి అక్కడ అడుక్కుంటున్నాడు, వాడి కళ్ళు కనబడో, ఆటో ఎవడో గుద్దేసాడు, వెళ్ళిపోయాడు. నిజంగా వాడి పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అని అంటే, ఆల్రెడీ అతడు అడుక్కున్నవాడు సామాన్యుడు కాబట్టి పెద్ద కేసు ఉండదు. అదే గనక ఒక జమీందారు బిడ్డను యాక్సిడెంట్ చేయనివ్వండి, సమస్య ఎలా ఉంటుందంటారు? యాక్సిడెంట్ చేసిన చంపేస్తారు. ఇక్కడ ఒక మోనార్క్, ఒక ఉన్నత స్థానం, మంచి జమీందారు కలిగిన వ్యక్తిని యొక్క బిడ్డను కనుక యాక్సిడెంట్ చేస్తే కనుక మంత్రులు పైనుండి ఫోన్లు వచ్చేస్తుంటాయి. ఎవడాడు యాక్సిడెంట్ చేసిన ఎవడో, ఇమ్మీడియట్గా వాడి మీద మీరు చర్య తీసుకోవాలి, ఇమ్మీడియట్గా వాడిని మీరు పక్క దిశలో చంపేయండి.
అంటే అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వీడనకతల పలుకుబడి, బలగము సమృద్ధిగా ఉన్నాయి. అవతల వాడిని ఎవరో గుద్దేస్తే పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులు 4 డబ్బులు తీసుకుని వెళ్ళిపోరా, మేము చూసుకుంటాలే. ఆడుకునేవాడు ఆడిని ఎవడబట్టి వాడు వెనక ముందు ఎవరు లేదు, మీరు వెళ్ళిపోండి, ఓ 10,000 రూపాయలు సీఏ గారికి ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటే వాడు క్షేమంగా వెళ్ళిపోతాడు. ఈయన మాత్రం పొట్లం గడి తీసి అక్కడ పడేస్తారు అన్నమాట. అయిపోయింది. అంటే దుర్దశలో మరలా చదువుదామా ఒక్క మాట. దుర్దశ నొందిన వారిని అంటే ఎంత త్వరగా తిరస్కరించేటువంటి వారు అనుకుంటారట క్షేమము గలవారై ఉందురు. తర్వాత రెండో మాట, కాలు జారే వారి కొరకు తిరస్కారము కనిపెట్టుకుని, అంటే తిరస్కరించుట. ఏంట్రా మాటలు తిరస్కరిస్తావేంటి అంటాం కదా మనం. ఏంట్రా పెద్దాన్ని బట్టి ఇలా తిరస్కరిస్తావేంటి అని అంటుంటాం కదా. అంటే తిరస్కరించటం అంటే మాటకు వెంటనే రెచ్చిపోవటం, మాటకు వెంటనే చేసుకోవటం. దీన్ని తిరస్కరించుట. ఈ తిరస్కారం అనేటువంటిది ఎవరి దగ్గర కాసు కూర్చుంటుంది అంటే, ఎవరు కాలు జారుతారా, ఎప్పుడు జారుతారని 1000 కళ్ళతో ఎదురు చూస్తూట తిరస్కారం ఎదురు చూస్తుందటండి. వాడిని అడగటానికి, వాడిని 10 మందిలో చీ అని చెప్పటానికట తిరస్కారం అట ఎప్పుడు కూడా కాసు కూర్చుంటుంది. ఏమంటే మనము దశవంతులుగా సమృద్ధి గలవారుగా ఉంటే లోకం మనతో ప్రయాణం చేస్తుంది, లోకం మనకు ఓటేస్తుంది, లోకం మన వెంటే ఉంటుంది, లోకం మనకు జైలు చెప్తుంది. ఎప్పుడైతే మనము ఆ యొక్క దేన దశలోకో దుర్దశలోకి వెళతామో ఆ స్థితిలో మాత్రమే మనము దేవుడి వెంట వెళ్ళడానికి, లేక దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సంపన్న స్థితిలో మనం ఉంటే సమాజం మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మనము దుర్దశలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. కాబట్టి లోకములో ఈ బ్రతికేటువంటి జీవిత కాలంలో మనం చూస్తాం, దుర్దశలు మనం చూస్తాం, సంపన్న దశలు కూడా మనము తరచుగా మనం చూస్తుంటాం. కింద స్థాయి గలవాడు త్వరగా పై స్థానానికి వెళ్ళటం కూడా మనం చూస్తాం. పై స్థానంలో ఉన్నవాడు ఆటోమేటిక్గా కొంతకాలానికి బళ్ళు వాడలు అన్నట్లుగా లేమి స్థితిలోకి రావటం కూడా అప్పుడప్పుడు మన కళ్ళారా చూస్తుంటాం. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీలను దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఆయన వారిని జ్ఞాపకము చేసుకునేను. అయితే యోబు గ్రంథములో ఆ మాట చాలా చక్కని వివరణది. మీకు ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది, దానికి ఎక్స్ప్లెయిన్ చేసి తెలియపరుస్తాను. 12వ అధ్యాయము యోబు గ్రంథము ఎన్నో వచనం మనం చదువుకున్నాము అమ్మా? 5వ. దుర్దశ నొందు వారిని చూడండి, దుర్దశ నొందిన వారిని తిరస్కరించటానికి క్షేమము గలవారు అంటే సమృద్ధి గలవారు అలాంటి వారిని తిరస్కరించటము యుక్తమనుకుందురు. యుక్తం అంటే ఏంటి? అనుకూలత. యుక్తము అది వాడికి యుక్తమైంది బాబు, అది నాకు యుక్తము, నాకు ఇష్టము, నాకు యుక్తమైంది, నాకు నచ్చింది, నేను చేశాను, అది నాకు యుక్తము. యుక్తం అంటే అనుకూలత. అంటే దేనస్థితిలో ఉన్న వారిని చర్య తీసుకోవటం కానీ, చేసుకోవటం కానీ, తృణీకరించటం కానీ ధనవంతులనబడినటువంటి వారికట వెన్నతో పెట్టిన విద్యట. ఎవరిని తృణీకరించటము? దేనస్థితిలో ఉన్న వారిని. ఒకడు ఆవు పేడెత్తుతూ పక్కన పోస్తున్నాడు, పాలేరు. 1 గంట 2 దాకా కూడా పనిచేశాడు. ఆకలేస్తుంది, గబగబా కాక బోరింగ్ దగ్గరికి వెళ్ళి వాడు చేతులు కడుక్కుంటున్నాడు భోంచేద్దామని. యజమాడు రే వెళ్ళరా అన్నాడు. అయ్యా చెప్పండి అయ్యా. ఏంటి కాళ్ళు కొడుతున్నాడు అక్కడ? అయ్యా టైం అయింది కదయ్యా, భోజనం ఉదయం టిఫిన్ కూడా తినలేదయ్యా, టైం 2 అయిపోయింది కదయ్యా, ఎప్పుడు దాకా మొక్కలకి నీళ్ళు వేసాను కదయ్యా, ఆఖరి పేడ కూడా తీసుకెళ్ళా పక్కనంతా పేర్చేసాను కదయ్యా, చాలా ఆకలి. సరే కానీ నేను చెప్పినట్టు చేయి, ఇలా మొక్కలకి నీళ్ళే కరవజొద్దు కానీ అని అంటే వాడు ఏం చేయగలుగుతాడు? జీతం ఇస్తున్న యజమానుడు వీడు. అప్పటికే కొంతమంది క్యారేజీలు ఓపెన్ చేసుకుని తింటున్నారు. ఈ దృశ్యము వాడంక యజమానుడంక చూస్తున్నారు అందరు కూడా. కొందరు నవ్వుకుంటున్నారు. రే బలేటేళ్ళు చెప్పాడు రెడ్డికి పని యజమానుడు, చూడు చేతులు కడుక్కున్నాడు భోంచేద్దామని, చూడు మళ్ళీ ఏం పని చేస్తాడు చూడు, మొక్కలకి నీళ్ళు వేసాడు, మరలా ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ ఆ పేడ తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని అంటే ఏం చేయగలుగుతాడు? జీతగాడు ఆడు, వీడేమో కూలివాడు, వీడిస్తేనే కానీ ఇల్లు గడవదు. అలా అని చెప్పి వీడితో గొడవ పెట్టుకుని బయటికి వెళ్తే వాడికి పని కూడా దొరకదు, వచ్చే జీతం కూడా రాదు. ఈలోగా అవతల వాళ్ళు క్యారేజీలు ఓపెన్ చేసి భోజనాలు తినేశారు,
చక్కగా చెట్టు కొమ్మలకు క్యారీలు తగిలించేశారు. ఎవరో కాసేపు అలా ప్రశాంతంగా ఇంకా టైం అవ్వలే కదా పొలం పనికి వెళ్ళడానికి అలా ఖాళీ కూర్చున్నారు. కానీ ఈడు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఈలోగా ఏదో ఒక చిన్న ప్రమాదం జరిగింది, కాలుకు ఫ్రాక్చర్ అయింది, గాయమైంది, రక్తం కూడా వచ్చింది. ఎడరా చూసుకుని ఎక్కాలరా చెట్టు, ఏంటి అలా పెడితే అలాగే కదా బుద్ధి లేనాడా, కట్టుకట్టుకో సర్లే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు యజమానుడు. వీడిని అలా వదిలేశాడు. అంటే దేన స్థితిలో ఉన్న వారిని, దుర్దశలో ఉన్న వారిని, క్షేమముగా ఉన్న వారు తృణీకరించటం అంటే చాలా ఈజీ అట. అర్థమైందన్న మాట. దుర్దశలో ఉన్న వారిని తృణీకరించటం కానీ, వాణిని చీయనటానికి కానీ, పోరా అని చెప్పటానికి కానీ సంపన్న స్థితిలో ఉండేవారికట వెన్నతో పెట్టిన విద్య. వీడేం చేయగలుగుతాడు పేదవాడు? ఆ పని వదులుకుంటే మళ్ళీ పని దొరకడం సంవత్సరం పడుతుంది వాడికి. అనుకున్నంత డబ్బులు రావు. వెనకాతలేమో ఒక 3-4 ఆడపిల్లలు ఉన్నారు వాడికి భారంగా. ఎట్లా పోషిస్తాడు? కాబట్టి ఇక్కడ అనరాని మాటలన్నా పడవలసిన స్థితిలో వాడన్నీ పడతాడు ప్రియులారా. దీనినే చెప్పాలి ఈ వాక్య ప్రకారంగా దుర్దశ. చాలా మంది జీవితాలు మనం చూస్తాము, దుర్దశలో ఉంటారు ప్రియులారా. ఇక మాట అన్నా సరే తిరిగి మాట బదులు చెప్పలేరు. 10 మాటలు అన్న తల వంచుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది వాడి ధర్మం. ఒక్కసారి తలెత్తాడు అనుకోండి, రావాల్సిన రూపాయి కూడా వాడికి రాదు. వెంటనే పని నుంచి బయట పోమంటాడు యజమానుడు. అర్జెంటుగా బయట పో, నువ్వు వెళ్ళిపో బయటికి. మరి ఆ డబ్బులు ఎంతలు ఇచ్చి పంపించాడు రా, ఇంకెప్పుడు కూడా గుమ్మం దొక్కపో అంటాడు. అలాంటి మాట అనేది నా కుటుంబానికి నేను ఎట్లా ఆహారం పెట్టుకోవాలి? ఈ పని కాదంటే నేను ఎక్కడికి వెళ్ళి పని వెతుక్కోగలుగుతాను? ఇలాంటి పని నాకు దొరకాలంటే మళ్ళీ 1 సంవత్సరం పడతాదేమో. ఈలోగా నా బిడ్డలు నేను ఏం చేసుకోవాలి అని ఆ బాధలన్నీ మనసులో పెట్టుకొని తృణీకరించబడటానికి ఇష్టపడతాడు, నవ్వులు పాలవటానికి ఇష్టపడతాడు, హేళనకు కూడా వాడు ఇష్టపడతాడు, అంటే భరించటానికి ఇష్టపడతాడు ప్రియులారా. అలాంటి వారినట తృణీకరించటానికి సంపన్న స్థితిలో ఉన్న వారు ఎప్పుడు కూడా కాసు కూర్చుంటారట. అది వాక్యంలో మనం వింటున్న పాఠం. ఏమిటది? మరలా నేను చదువుతాను. ఆ దుర్దశ నొందు వారిని తిరస్కరించుటకు క్షేమము గలవారు యుక్తమని అనుకొందురు. వారు కాలు జారు వారి కొరకు తిరస్కారం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని చూస్తాదట. అంటే ఎప్పుడు కాలు జారుతాడా, ఎప్పుడు నా గిరిలోకి వచ్చి పడతాడా, వీడిని అడగటానికి ఎప్పుడు టైం దొరుకుతుందా, వీడిని నిలదీసేయడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందా, కాలరెట్టుకొని ఈడ్చేయటానికి ఎప్పుడు దొరుకుతుందా, 10 మందిలో చెప్పు తీసుకొని పాత్మను కొట్టడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసట ప్రియులారా. ఆ యొక్క దుర్దశలో ఉన్న వారి యొక్క కాలు ఎప్పుడు జారుతాదా అని చెప్పేసి 1000 కళ్ళతోనట సంపన్న స్థితిలో ఉన్న వారు కాసు కూర్చుంటారటండి. అర్థమవుతున్నాయి ఈ మాటలు? కాబట్టి మన నిజ జీవితంలో అప్పుడప్పుడు దుర్దశ స్థితి గల స్థితికి కూడా మనం వెళ్ళినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. అనగా బళ్ళు వాడలవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అని అంటుంటారు కదా. అలాగే అప్పుడప్పుడు సంపన్న స్థితిలో చేతి నిండా పనిచేసే మనం, ఆరోగ్యవంతులుగా ఉండి బరువులు ఎత్తగలిగేటువంటి మనము, 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి మనం, 10 మందికి చేతులు అందించేటువంటి మనం, కొన్ని సందర్భంలో మనము కూడా దుర్దశలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దుర్దశలో ఉన్న వారిని సమాజం జ్ఞాపకం చేసుకోదు. సంపన్న దశలో ఉన్న వారిని ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటారు. వాడు ఒక పెద్ద సినిమా హీరో అయితే గనుక వారి సొంత పాల ప్యాకెట్లతో కటౌట్స్ మీద పాలు వంపుతారు, పూలదండలు పూలు జల్లుతారు. ఎక్కడో వాడి పుట్టినరోజు అయితే వాడి అభిమానులు వీధి రోడ్ల మీద పెద్ద పెద్ద బాంబులు పేల్చి వాడు ఫ్లెక్సీ పెట్టి పెద్ద పెద్ద కేకులు చేస్తారు. అంత అవసరమా? వాడొచ్చి వీళ్ళకి ఏమైనా ₹1 డబ్బులు ఇస్తాడా? పోనీ ఒక్క పూట భోజనం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ హీరో తన ఇంట్లో భోజనం పెడతాడా? ఏమీ లేదు. అసలు వాళ్ళెవరో వాడికి తెలియదు. కానీ వాడి అభిమానులు ఉంటారు. వారు నచ్చిన రీతిలో పాలు అభిషేకం చేస్తారు, ఇంకేవేవో చేసేస్తారు, భోజనాలు పెట్టేస్తారు, అన్న సంతర్పణలు పెట్టేస్తారు, వాడి పుట్టినరోజు పేరు చెప్పి ఇంత అడావిడి చేసేస్తారు. కారణం ఏంటంటే అవతల వాడు సంపన్న దశలో ఉన్నాడు, సంపన్న స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రపంచం వాడు వెనకాల ప్రయాణం చేస్తుంది. ఒకడు దీన దశలోకి వస్తే గనుక ప్రపంచం వాడి వెంట కలిసి రాదు.
కనీసం కన్నెత్తి కూడా ప్రపంచం వాడంక చూడదు. దేన దశలోకి వచ్చిన వాడిని ఈ లోకం ఎప్పుడు కూడా పట్టించుకోదు ప్రియులారా. 4 రూపాయల డబ్బులు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం మన వెనకాల పరుగులు తీస్తాదేమో, కానీ దేన దశలోకి వచ్చేసరికి ఎవ్వరు ఎవరిని పట్టించు. ఒకప్పుడు సినీ రంగంలో పెద్ద పెద్ద పాత్రలను పోషించినటువంటి వారి చివరి దశకు వచ్చేసరికి అడుక్కున్న స్థితిలో కొంతమంది హోటల్స్ పెట్టుకొని కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, ఏమంటే ఎంతోమంది అండి సినిమా ఒకప్పుడు పాత హీరోలు వారి కుటుంబాలు చూస్తుంటే వారు అప్పుడప్పుడు టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతూ, అయ్యా నేను 350 సినిమాల్లో పాత్ర పోషించాను, చాలా అప్పుడు నన్ను అభిమానించేవారు, ఈరోజు నా భర్త చచ్చిపోయాడు, పిల్లలు లేరు, ఒంటరిదాన్ని అయిపోయాను, ఏదో సినిమా నిర్మాతలు కలిసి అప్పుడప్పుడు ఏదో ఒక కొద్దిగా 5,000 రూపాయలు నాకు సహాయం చేస్తున్నారు, ఒకప్పుడున్న స్థితి ఈ రోజైతే నాకు లేదు. అలా ఎంతమంది అండి పాత సినిమాలో నటించిన ఎంతోమంది తల్లులు పాత్రలు పోషించిన వారి చివరి దశలోకి వచ్చేసరికి ప్రియులారా అసలు ఎవ్వరు కూడా వాడిని పట్టించుకొని సామాన్యంగా చచ్చిపోతే వీధుల్లో అందరూ సందా పోగేసి కాడి కట్టి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. తెలుసా విషయం మీకు? అందుకే లోకాన్ని ఎప్పుడు మీరు ప్రేమించకండి. లోకం చాలా మాయగలది. నువ్వు బాగుంటే నా సమాజంలో చేరిపో అని అంటది లోకం. ఒకవేళ నువ్వు ఏమీ బాగోలేవా నువ్వు బయట ఉండు అని అంటది ఈ లోకం. అందుకే దేవుడు చెప్తాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఎందుకంటే ఒకరోజు అది నీ మీద వాంతు కక్కుద్ది, అది నీ మీద విరుసుకు పడతాది. ఈ లోకము దాని ఆశలు ఒకరోజు గతించిపోతాయి. దేవుని వాక్యం మాత్రము నిత్యము కూడా నిలిచే ఉంటుంది. కాబట్టి లోకాన్ని వైపు చూసి లోకం నన్ను మెచ్చుకోవాలి కాబట్టి నీ ఇలాగుంటే బాగుంటుందని లోకానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించద్దు. దేవునికి అనుకూలంగానే మనం ప్రవర్తించాలేమో తప్ప లోకానికి తగినట్లుగా మనం ప్రవర్తించదు. లోకం ఇష్టపడే విధంగా మనం ప్రవర్తించవద్దు. లోకం ఏవైనా అనుకోనివ్వండి, లోకం ఏదైనా అవ్వండి, అవన్నీ మనకు అనవసరం. మనం జీవించవలసినది మొట్టమొదటిగా దేవునికి అనుకూలంగా మాత్రమే మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దుర్దశ నొందిన వారిని తిరస్కరించుటకు క్షేమము గలవారు యుక్తము అని అనుకుందురు. కాలు జారు వారి కొరకు తిరస్కారం ఎప్పుడు కూడా 1000 కళ్ళతో కనిపెట్టుకొని చూచుచున్నది. ప్రియులారా, ఈరోజు ఎవరు కాలు జారుతుందా అని మనం ఎదురు చూస్తాం. విచిత్రం, రేపటి రోజున మన కాలు జారుతుంది. ఎవరో కాలు జారిందని చెప్పేసి మనము కుతూహలం పొందితే ప్రియులారా, సరిగ్గా పరిస్థితి రేపన్న రోజు మన ఇంట్లో మనమే కాలు జారి పడిపోతాము. బయట ఎక్కడో కాదు, మనమే జారిపోతాం. అందుకని పడిపోయిన వారిని చూసి ఎప్పుడు కూడా నీవు హాస్యాస్పదము చేయవద్దు. ఒకడు ఆస్తిని కోల్పోయి దీన దశలోకి వచ్చినప్పుడు అయిపోయింది రేడు సోకు, అయిపోయింది రేడు బడాయి అన్న మాట అనద్దు. ఎందుకంటే మనం మంచి స్థితిలో ఉన్నామేమో, ఒకరోజు ఆ స్థితి మనకు కూడా వచ్చేస్తుంది. అందుకంటే చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడక. ఎవరిని చూసి ఎప్పుడు కూడా వ్రేలెత్తి చూడ, అయిపోయిందాడు సోకు, అయిపోయిందాడు బడాయి అని హేళన ఎప్పుడు కూడా ఎవరిని చూసి నువ్వు అనద్దు గాక. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మన్నన కలిగిన వ్యక్తిగా చాలా దగ్గరగా అనుకోవగా నువ్వు జీవించు, అంతే చాలు. ఎవరినో చూసే ప్రయత్నాలు ఎప్పుడూ నీ జీవితంలో చేయొద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు బాగుంటే 10 మంది నిన్ను వాళ్ళ ఇంటికి పిలుస్తారు. ఏ రోజైతే నువ్వు ఆ ఆస్తిలోను ఆరోగ్యములోను నువ్వు చిదిగిపోతావో కనీసం నీ ముఖం చూడడానికి కూడా ఎవరో దగ్గరికి రారు. కాబట్టి లోకం ఎవరికి కావాలి అంటే, డబ్బులున్నవాడిని ఒకలాగా, ఏమీ లేనివాడిని మరొకలాగా చూసేటువంటిది ఈ ప్రపంచం ప్రియులారా. కానీ దేవుడు అందరినీ ఏకదృష్టితో చూసేవాడు, అందరినీ సమముగా ఆయన చూసేటువంటి దేవుడు. కానీ మనుషులమైనటువంటి మనమే వివిధ రకరకాలైన వ్యత్యాసాలు కలిగి ఉంటాం. అయితే ఒకరోజు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు దుర్దశలో ఉంటావో దాని విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, 11వ అధ్యాయం యోబు గ్రంథము 15వ వచనములు అంటాడు, నిశ్చయముగా నీవు నిర్దోషవే సంచేదో నిర్భయుడవై ఉందువు, నిశ్చయముగా నీవు నీ దుర్దశను. ఎంత అద్భుతం అండి! ఏం మరిచేదావు? నేను ఎప్పుడైతే నిన్ను జ్ఞాపకం చేసుకుంటానో వెంటనే నీవు నీ దుర్దశను నువ్వు మరుస్తా. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి నువ్వు తెచ్చుకోబాక.
దేవుని మనసులో ఎక్కడో ఒక మూల మనం చోటు సంపాదించుకోవాలి. ఆయన మధ్యలో ఎక్కడో ఒక చిన్న స్థానం మనం సంపాదించుకోవాలి. లోకంలో ఇంకా మనం బ్రతికే ఉన్నాం సుమా అని దేవుడు మన కోసం అనుకోవాలి. దేవుడు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుని మదిలో ఎప్పుడు ఆ ఉద్దేశాలు పుట్టించేవారుగా మనం ఉండాలి తప్ప దేవుని మనసులో మనము మర్చిపోయేవారుగా మనం ఉండద్దు. దేవుడు ఎప్పుడైతే నీ దుర్దశలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడో వెంటనే నువ్వేం చేస్తావంటే నీవు నీ దుర్దశను మరచెదవు. ఏం మరచెదవు? చాలా మంది జీవితంలో దుర్దశ మరవాలనుకుంటారు, కానీ దుర్దశ వారిని మరవదు. వారి దుర్దశ వారి వెంట ప్రయాణం చేస్తానే ఉంటారు. దానిని మన భాషలో దరిద్రత అనండి, శని అనండి, శాపగ్రస్తమే అనుకోండి. మీ భాషలో ఎన్నైనా మాటలకు పదాలు మీరు ఉచ్చరించుకోండి గాక. దుర్దశ మనం మర్చిపోదామని అనుకుంటాం, కానీ ఎందుకో దుర్దశ మనలను మరువదు. ఆ కీడు మన వెంట పరుగులెడుతూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? మొదటి నువ్వు దేవుని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవాలా, దేవుని సరిగ్గా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు ఆయన కార్యాలు మరుస్తూ ఉన్నావు, ఆయన ఎందుకు చేసిన ఉపకారాలు నువ్వు మరుస్తూ ఉన్నావు. అలాగే నువ్వు మరిచినంత కాలము ఈ దుర్దశ అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ప్రియులారా. అయితే ఇక్కడ మంచి మాట 16 వచనములో చెప్పబడిన మాట, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మర్చిపోతావు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనదు. అయ్యో ఒకప్పుడు నేను అలా ఉండదాన్ని, ఇదిగో ఈరోజు ఇలా పెట్టాడు, నువ్వు జ్ఞాపకం చేసుకునేదావు. తర్వాత అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే కూడా అధికముగా నీ జీవితంలో ప్రకాశమానము నిలుచును. చీకటి ఒకవేళ ఎప్పుడైనా కమ్మినను అది నీకు అరుణోదయము వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండవు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనదువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొనేదవు. అనేకులు నీతో విన్నపములను చేసేదారు. దుష్టులు కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయం ఇక ఏమీ కూడా ఉండదు. కాబట్టి నీవు నీ దుర్దశను నువ్వేం చేస్తావంటే మరచెదావు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు గత స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా. ఎస్, అప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. కానీ దేవుడట ప్రియులారా మన స్థితిని ఏం చేస్తాడో చూడండి ఒక్కసారి. దేవుని యొక్క వాక్య భాగము యెషయా గ్రంథం 43:18 వచ్చున్నాము. మునుపుటి వాటిని వద్దు, ఆ ఏడుపు, ఆ బాధ, కన్నీళ్లు, ఆ మునుపుటి వాటిని నీవికను జ్ఞాపకమునకు చేసుకొనకుడి. పూర్వకాలములో జరిగిపోయిన ఆ దుర్దశను ఇకను తలంచుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోచున్నాను. అది ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచించరా? అంటే నేను మొలిపిస్తాను, మొక్కగా దిగి ఫలిస్తాది, వృక్షంగా మారుతాది. ఆ మాత్రం కూడా నీకు తెలీదా? అది ఎప్పుడో కాదు, ఇప్పుడే అది మొలచును. నూతన కార్యము నేను నీ పట్ల చేయబోచున్నాను అనంటే ఏమన్నా తెలుసా? పూర్వకాలపు నిశ్చయముగా, ఆ మాట ఏం రాయబడింది? మొదటి మాట, మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొన కూడి. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటాం, అయ్యా నేను పలానా, అయ్యా నేను మీ మెతుకులు తిని పైకి వచ్చాను, అయ్యా 4 ఏళ్లలో పాస్ పని చేసుకొని, అయ్యా చిన్న పచ్చడి మెతుకులు తిని, చిన్న కూలి పని చేసుకొని, చిన్న పొలం పనికి వెళ్ళి, అయ్యా నేను ఈ రోజు ఈ స్థితికి నేను వచ్చానయ్యా అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. కానీ దేవుడు అంటాడు, నో, ఇక వాటిని జ్ఞాపకం చేసుకోక వదిలేయి, అదంతా ఒక పీడకలగా నువ్వు మర్చిపో. పూర్వకాలపు వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను ఇకను మీరు తలంచుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ పట్ల జరిగిస్తున్నాను, అది ఇప్పుడే మొలుస్తాది అన్నాడు దేవుడు. ఆ వాగ్దానము దేవుడు ఇశ్రాయేలు పట్ల జరిగించాడు. ఎందుకంటే వారు తమ దీన దశలో ఉండగా దేవుడిని వారు ఏం చేశారట? మొరపెట్టగా దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుని. కానీ సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత ఎందుకో వారి మనస్సులో మదించి
కొన్ని సందర్భాలు దేవునికి విరోధులుగా వారు మారిపోయారు ప్రియులారా. కానీ వాక్యాన్ని ఎరిగేటువంటి మనం ఆత్మీయ జీవితంలో ఎంతగా మనం ఫలాలు అయితే కాస్తున్నాం, మన కొమ్మకు మన చెట్టుకి కొమ్మకు ఫలాలు అధికమయ్యే కొలది కొమ్మ నేలకు ఒరుగుతాది బరువెక్కిపోయి. ఏమి ఫలాలు లేని కొమ్మ నిటారుగా నిలబడతాది. కొమ్మకు ఫలాలు అధికమయ్యే కొలది ఆ బరువుకు బట్టి ఆ కొమ్మ నేలకి ఇలాగా ఒరుగుతుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొలది, వాక్యంలో ఫలించే కొలది దేవుని దగ్గర ఇంకా ఒరుగుతూ ఉండాలి. నీవు దేవుని దగ్గర ఒరుగుతూ 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 ఒరుగుతూ, ఎందుకంటే ఫలాలు నీలో అధికమవుతున్నాయి. ప్రార్థనలో ఎదుగుతున్నావు, పెద్ద ఫలము. విశ్వాసములో నువ్వు ఎదుగుతున్నావు, అదొక పెద్ద ఫలము. రక్షణ అనుభవంలోకి వచ్చావు, అది నీకు ఒక పెద్ద ఫలము. పరిశుద్ధతలోకి వచ్చావు, అదొక నీకు పెద్ద ఫలము. ఇలాగ అనేకమైన ఫలాలు నీ కొమ్మను ఆవరించాయి, లేక నీలో పుట్టుకొచ్చాయి, లేక నువ్వు కలిగి ఉన్న ఫలాలు. ఏ ఫలము లేనప్పుడు కొమ్మ నిటారుగా ఉంటుంది. ఫలాలు అధికమయ్యే కొలది ఆ కొమ్మ నేలకు ఒరుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో భక్తిలో ఎదిగే కొలది, విశ్వాసంలో ఎదిగే కొలది, పరిశుద్ధతలో ఎదిగే కొలది, ప్రార్థనలో ఎదిగే కొలది దేవునికి అందుబాటులో ఉండాలి, ఒరుగుతూ ఉండాలి. చాలా దగ్గరగా నీ తల తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టే వ్యక్తిగా ఉండాలి. కాస్త స్థానం పెరిగిన తర్వాత అబ్బాయి నాకెట్లా కుదరదు బ్రదర్, నాకు ఖాళీ లేదు, ఇప్పుడేమో ఢిల్లీ వెళ్ళాలా, రేపు పొద్దునేమో బాంబే వెళ్ళాలా, వెళ్ళుండేమో అక్కడికి వెళ్ళాలి, అబ్బాయి నాకెక్కడ కుదరదు బ్రదర్ అన్న మాట అనద్దు. ఎందుకో తెలుసా, మొదట అసలు మనం ఎక్కడి నుండి వచ్చామో అది మర్చిపోకూడదు మనం. కానీ దేవుడు అంటాడు, మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకోక పూర్వకాలము జరిగిన సంగతులక నీవు తలంచబా. ఎందుకంటే నేను ఎంతమంది అన్నారో వారిని జ్ఞాపకం చేసుకోక, ఎన్ని తిట్లు తిన్నావో నువ్వు అది మర్చిపో, వదిలే. అదేదో ఒక పీడకలను వదిలే. నిన్నెంతమంది అవమానపరిచారో, నీ కాలు జారితే చూద్దామని ఎంతమంది హేళన చేశారో, నువ్వు దుర్దశలోకి వస్తే బాగుంటుందని ఎంతమంది అయితే అనుకున్నారో, కక్ష కట్టారో, వారిని ఇక నీ మనసులో జ్ఞాపకమునకు తెచ్చుకోక, వదిలే. అదంతా పీడకలుగా మర్చిపో. నేను నీ పట్ల ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దీన్ని మాత్రం నువ్వు మర్చిపోక, దీన్ని జ్ఞాపకం చేసుకో. కానీ విచిత్రం ఏంటంటే, ఫలాలు బాగా ఫలించే కొలది వరగవలసిన మనము, వదగవలసిన మనము దేవుని యొద్ద నిటారుగా ఉండటం అది దేవుడి దృష్టికి న్యాయము కాదు. ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొలది దేవునికి అందుబాటులో, దేవునికి దగ్గరగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎప్పుడైనా నీ ద్వారా పని ఏమైనా దేవుడికి అవసరమైందంటే గనుక నువ్వు ఫలించాలి, ముందుకు రావాలి. నాడు చాలా మంది జీవితాలు చూస్తాం, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యమో వింటారు, కానీ సాక్షిగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమందికి సాక్ష్యం ఉంది? ఒకవేళ నీకు మైక్ ఇచ్చి మన మధ్యలో సిస్టర్ వచ్చి ఒక అర్ధగంట సాక్ష్యాన్ని అందిస్తారు అని అంటే ఏం చెప్పగలుగుతావు నువ్వు? ఏం మాట్లాడుతావు నువ్వు? ఆలోచన చెయ్యాలి. మొదట సాక్షిగా ఎదగటం నువ్వు నేర్చుకో. నీ సాక్ష్యాన్ని దీపం పాత్రతో కప్పేసినట్లుగా వెలుగు రాకుండా ఆపేక. దేవుడు నేను ఎలా రక్షించాడు, ఎప్పుడు రక్షించాడు, ఏ కారణం చేత రక్షించాడు, ఎన్ని మలుపులు తిప్పి నీ జీవితాన్ని బైక్ దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా నువ్వు కోరుకోవాలా, దైవజనుడా ఈ వీధి కోటం కదా, అయ్యా నాకేమైనా 1 నిమిషాలు ఇస్తారా, నా సాక్ష్యాన్ని చెప్పి నా దేవుణ్ణి మహింపరుస్తానే. నువ్వు ముందుకు రావాలి, నువ్వు ముందుకు రావాలి. కానీ సేవకులు నేను బ్రదర్ సాక్ష్యం చెప్తావా అమ్మ 2 నిమిషాలు సాక్ష్యం అని అడిగించుకునే స్థితిలో ఉండకూడదు. నేను సిద్ధపడలేదండి అన్న మాట కూడా నువ్వు అనకూడదు. ఆ మాట ఎప్పుడు రాకూడదు. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉంటాడు. కావలి కాసే దేశ జవానులు యుద్ధం అనేటప్పుడు రెడీగా ఉంటారు. లేదంటే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి రావాలి, మా పిల్లల దగ్గరికి వెళ్ళి రావాలి, నా తల్లిదండ్రులు చూసి ఎవరు చెప్పరు. కాబట్టి మొదట నీ జీవితం ఒక సాక్ష్యం కూడా ఎలా ఉండాలంటే 0 కానించి స్టార్ట్ అవ్వాలి. 0, 1, 2, 3, 4, 5 అలా 1000 దాకా అంకెలు లెక్కెట్టుకెళ్ళిపో. నువ్వు 10 చెప్పి 0 చెప్పి 20 చెప్పి మళ్ళీ 4 చెప్పి 3 నేనండి ప్రభు నమ్ముకున్నానండి అంటే అప్పుడండి నాకు ఎలా జరిగిందండి, ప్రభులోకి వచ్చానండి, ఈరోజు మీరు చాలా బాగున్నామండి యేసునామంలో అందరికి వందనాలండి. ఏమర్థమైంది? ఎప్పుడైనా నీకు అవకాశం ఇస్తే 0 కాని స్టార్ట్ చేయండి. ప్రభువునందు ప్రియులారా మీ అందరికీ వందనాలు. నా పేరు పలానా, నా తల్లిదండ్రులు నేను పలానా సంతానం, మా కుటుంబం పలానా, మా తల్లిదండ్రుల పేరు పలానా, మా స్వగ్రామం పలానా చోట, మా బాల్యము నుండి అని అంటే 1-2 మాటలు చెప్పి అసలు ప్రభువులోకి రాకముందు ఏమిటి, వచ్చిన తర్వాత ఏమిటి, జరిగిన నష్టాలు సాక్ష్యములు అధికంగా చెప్పుట కంటే ప్రభువునందు నువ్వు పొందిన మేలులే సమాజంలో నువ్వు అధికంగా చెప్పాలి. ఈరోజు సాక్ష్యం అంటే ఎలా ఉందంటే
అతను కలిగినటువంటి ఆ యొక్క నష్టాలను ఎక్కువగా చెప్పటం వల్ల అది ప్రజలలో రక్తి కట్టించదు, ప్రయోజనం కాదు. ప్రియులారా, ఈ జబ్బుతో నేను మూలన పడ్డా, నన్ను ఒక్కసారిగా ప్రభు నా జీవితాన్ని వెలిగించాడు, నన్ను బాగు చేశాడు. వైద్యుల వల్ల కానిది నా ప్రభు మాట చేత నేను బాగుపడ్డాను. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు నా పట్ల చేసిన మేళ్ళు ఏమిటంటే, నా పట్ల చేసిన ఉపకారాలు ఏమిటంటే, వీటిని నువ్వు అధికంగా నువ్వు చెప్పాలి. అది నీ దేవుడికి మహిమ తీసుకొచ్చేది. నీకు గంట టైం అయితే గంట వరకు కూడా నీ నష్టం, నీ కీడు, నీ బాధ ఇవే చెప్తే అక్కడ ఏమీ రక్తి కట్టింది, ఏం మేలు కలిగింది. చాలా మంది జీవితాలు ఈ అనుభవం కూడా ఉండదు. నీ కొరకు పావలా వంతు చెప్పు, దేవుడు నీకు చేసిన వాటిని ముప్పావళ వంతు నువ్వు చెప్పాలి. నెంబర్ 1, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా మొదట వాక్యం వింటూ సంఘములో వారు రక్షణ పొందిన వారైతే ఖచ్చితముగా మీరు సాక్షులుగా జీవించవలసిందే. ఆ అవకాశం కూడా నువ్వు దేవుడికి ఇవ్వపోయి, ఆ సమయం కూడా నువ్వు దేవుడికి ఇవ్వపోయి, కనీసం సాక్ష్యమే చెప్పటం చేతకాని స్థితిలో ఉంటే మనం ఎక్కడున్నా ఒకసారి ఆలోచన చెయ్యాలి. విత్తనం విత్తావు, నీరు పోస్తున్నావు, ఎరువేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీలో ఫలాలు కాయాలి. అలా ఫలాలు కాయకపోతే అది మోరు బారిపోయిన చెట్టు అవుతుంది. ఇంకో మాట చెప్తున్నాను, ఎప్పుడైతే ఫలాలు నువ్వు అధికంగా కాస్తావో నీ మీద రాళ్ళు ఇసురుతారు కూడా సమాజం. ఏ ఫలాలు చెట్లు లేని ఏ చెట్టు మీద ఎవరు రాళ్ళు ఇసరరు. ఫలాలు నిండుగా, ఫలాలు గుజ్జుగా, విస్తారంగా ఫలాలు ఉంటే గనుక నీ మీద 10 రాళ్ళు వచ్చి పడుతుంటాయి. అలాగే నువ్వు దేవుళ్ళు ఎదిగే కొలది అవమానాలు నీకు వచ్చి పడతాయి. దేవుళ్ళు నువ్వు ఎదుగుతూనే కొలది నిందలు కూడా నీకు వచ్చి పడుతుంటాయి. దేవుళ్ళు ఎదిగే కొలది ఆర్థికంగా నువ్వే దెబ్బతింటావు. దేవుళ్ళు ఎదిగే కొలది ఆరోగ్యపరంగా కూడా నువ్వు దెబ్బతింటావు. అన్నిటిని భరించుకోవాలి, అన్నిటినీ కాసుకోవాలి. ముందుంచబడినటువంటి పందెములో నడుము కట్టుకుని ఓపికతో నువ్వు వెళ్ళాలి. ఒక పక్కన ఫలాలు కాయాలి, ఎదురు రాళ్ళు దెబ్బలు కూడా నువ్వు తినాలి. 10 మందికి నువ్వు ఆకలి తీర్చాలి నీ ఫలాలతోటి. 10 మంది రాళ్ళు ఇసురుతున్నప్పుడు గాయాలు కూడా నువ్వు పొందాలి. ఈ పరిస్థితి ఎవరికి ఎదురవుతుందంటే, ఫలాలతో నిండిన వృక్షానికే సాధ్యం తప్ప ఎండిపోయిన మ్రానుకి ఎవరు కూడా దాన్ని రాళ్ళు ఇసరరు. కాబట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత పలు రీతులుగా ఆత్మీయంగా నువ్వు చిగురించాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. నిన్ను నిందించినటువంటి వారి సంగతిని మర్చిపో, పీడకలగా నువ్వు మర్చిపో. మునుపటి వాటిని జ్ఞాపకమునకు చేసుకొనకుడి, పూర్వకాలమందు జరుగు సంగతులు ఇకను మీరు తలంచుకునుడి అనంటూ ఇక్కడ ఏమని చెప్పాడు, నీవు నీ దుర్దశను మరచెదవు, దాటిపోవు పారు నీటిని జ్ఞాపకము చేసుకొనట్లు దాని నువ్వు జ్ఞాపకం చేసుకొనేదవు. ఏంటి అయ్యా, ఒకప్పుడు నేను ఈ స్థితిలో నుండి వచ్చానయ్యా. కానీ మనం మొదటి స్థితి ఎప్పుడు కూడా ఏం చేయకూడదట, మర్చిపోకూడదు. ఈరోజు మన అపర కోటీశ్వరులం కావచ్చు, కార్ల మీద కాదు విమానాల్లో తిరిగే స్థాయిలోకి మనం రావచ్చు గాక. కానీ మొదట మనం ఎక్కడి నుండి వచ్చామో, ఏ చోటు నుండి వచ్చామో, ఏ ప్రార్థన ద్వారా మన హృదయాలు ఫలించబడ్డాయి, ఏ వాక్యం చేత మన ఆత్మీయంగా ఎదిగి కట్టబడ్డా, ఆ మొదట స్థితినట చెప్పాలి. ఎప్పటికీ కూడా మనం ఏం చేయొద్దు, మనం మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా, మనలను మరవని దేవుడిని ఆరాధిస్తున్నాం. మనం మర్చిపోయే దేవుడి దగ్గర లేవు, మనము మరచిపోలేని దేవుడి దగ్గర మనం ఉన్నాము. నీ తల్లైన నిన్ను మరచును గాని నేను నిన్ను మరువనని ప్రమాణము చేసినటువంటి దేవుని హస్తాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, చూడండి యెషయా గ్రంథం 65:16 వచనం. యెషయా గ్రంథము 65:16 వచనం. అమ్మా, దేశములో తనకు ఆశీర్వాదము కలదని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవునికి తోడని ప్రమాణము చేయవలయను. పూర్వము కలిగిన బాధను నా దృష్టికి మరువబడును, అది నా దృష్టికి మరుగవును. దేవుడు చెప్తాడు, వద్దు, వదిలే. ఒకరిని శత్రువా ప్రేమించి క్షమించి వదిలే. చాలాసార్లు అడిగా, బాబు డబ్బులు ఇవ్వ, ఇంకా వడ్డీ కట్టవా, డబ్బులు ఇవ్వా, వడ్డీ కట్టవా, డబ్బులు ఇవ్వా, వడ్డీ కట్టవా అడిగాం. వాడు ఇచ్చే స్థితిలో వదిలే. దేవుడు నిన్ను ఆయుష్కాలంతో నించాడు, చాలంతే. అది 1,00,000 అయినా 10 లక్షల రూపాయలు అయినా. ఒకళ్ళ అనారోగ్యం గతంలో వచ్చి ఉంటా 10 లక్షలు అప్పుడైపోయి ఉండేదేమో కదా అనుకుందాం. వాడిచ్చే డబ్బు మన ఇంట్లో పెట్టే మరుసటి రోజు ఏదో బలహీనత వచ్చింది, ₹1 డబ్బులు ₹6 విడిపోయి ఉండేదేమో అని అనుకో. దేవుడు ఎందుకు నిన్ను నన్ను సౌఖ్యంగా క్షేమంగా
ఏ అవయవం మనకు సహకారము కానిదానిగా కాకుండా అన్ని వ్రేళ్ళు అన్ని అవయవాలు మనకు పనిచేసే స్థాయిలో దేవుడు ఉంచాడు. చాలు కృతజ్ఞతలు చెప్పి ఇక విడిచిపెట్టేసేసి, నాకు అన్యాయం జరిగిందని చెప్పి దాన్ని పదే పదే పట్టుకొని వేలాడద్దు. జరిగింది నీకు అన్యాయం, నీ కష్టమే ఎదురైంది, ఆ రోజుల్లో నీకు నష్టమే కొని తెచ్చుకున్నావు, నీకు కాదంటాను. కానీ ఇంకా ఆ స్థితిని నువ్వు మర్చిపో, దాన్ని వదిలేసేసే. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించు అని అనుకునవలయ్యును. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు. దేవుడికి నీకే సంబంధం తప్ప లోకంలో మరెవరితో నువ్వు సంబంధం పెట్టుకోవద్దు. తర్వాత కాలు జారటము, ఎవరైనా కాలు జారితే చూద్దామన్న మనసు మనలో ఉండద్దు. ఈరోజు అవతల వ్యక్తి కాలు జారితే, ఈరోజు అవతల వ్యక్తి నష్టపోతే, రేపొద్దున మనము కాలు జారుతాము, రేపొద్దున మనము కూడా నష్టపోతాము. కాబట్టి ఎదుటివాడు బాగుండాలని కోరినప్పుడు ముందుగా మనం బాగుంటాము. ఎదుటివాడికి నష్టం కలిగితే చూడాలని అనుకుంటే కనుక జీవితంలో తిరిగి రాలేని నష్టం, చాలా పెద్ద గాయం మన జీవితంలో ఎదురు చూడబోతున్నామని మనం నమ్మాలి ప్రియులారా. చాలా మందికి అనుభవాలు తెలియదు. ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, గతంలో పూజలు పునస్కారాలు చేశాను, చెట్లు చుట్టూ చర్యలు అంతే కదా, బైబిల్కి వెళ్ళిపోతున్నాను, ఏదో 4 మాటలు వినేసి వచ్చాను అని అనుకుంటున్నారే తప్ప మూలాన్ని గుర్తించలేని వారిగా ఉన్నారు. నువ్వు బ్రతుకుతున్నావంటే నీ పాత్ర ఏమిటి దేవుని ఎదుట, ఏం చేయాలని దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేటువంటిది కనీసం మనం గ్రహించకపోతే మనం ఎక్కడున్నట్లు ప్రియులారా. కాబట్టి చాలా మంది జీవితాల్లో కాలు జారటం చూడాలనుకుంటారట. 94వ కీర్తన గ్రంథం 18వ వచనములో ఇట్లా వ్రాయబడింది, నా కాలు జారినని నేను అనుకోనగా. యెహోవా ఎప్పుడు నా కాలు జారినని నేను అనుకోనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఎంత గొప్ప దేవుడు అండి. అంటే కాలు జారితే చూద్దామని అనుకునేవారు ఉంటారు. మాట జారటం, కాలు జారటం, ఆస్తిని జారిపోవటం, ఆరోగ్యాన్ని జారిపోవటం, చాలా ఉన్నాయి జారుడు అంటే. కాలు జారుడు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్ళిపోవక్కర్లేదు. నిలబడిన చోటును కోల్పోవటం, కట్టుకున్న ఇల్లింటిని కోల్పోవటం, కలిగిన సంపాదనను కోల్పోవటం, కలిగిన బిడ్డలను కోల్పోవటం. ఎప్పుడు కాలు జారుతారా, కింద స్థాయికి ఎప్పుడు వచ్చేస్తారా, ఎప్పుడు నష్టపోతారా, ఎప్పుడు వాళ్ళ కాళ్ళు మడతడిపోతాదా, ఎప్పుడు కాళ్ళు వంగుతాదా, వారి జీవితాలు ఎప్పుడు కృంగిపోతాయా అని చెప్పి 1000 కళ్ళతో మన కొరకు ఎదురు చూసేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగములో విచారములు అధికముగా హెచ్చు కాగా, దేవా నీ గొప్ప ఆదరణ నిజంగా నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఎంత మంచి మాట ప్రియులారా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు. ఎవడి కష్టం ఎదురైనప్పుడు దేవుని వాక్యం చేత ఆదరించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది నీటిగాడే కావచ్చు. కష్టం కలిగింది, కన్నీళ్లు దారులుగా వస్తున్నాయి, వినరాని మాట నువ్వు చెవిలో విన్నావు, పడరాని మాట నీ చెవిని పడినది. ఉదయం అంతా బాగున్నావు, సరిగ్గా 11:30 12కి వినరాని మాటను విన్నావు, కన్నీళ్లు దారుగా కారుతున్నాయి. అలాంటి టైంలో బైబిల్ తెరచి దేవుని వాక్యం మీద ఆనుకొని ఆధారపడి ఉన్న పాటున ధైర్యము, ఆదరణ, నిరీక్షణ పొందిన వారు ఎంతమంది ఉంటున్నారు సమాజంలో. అంటే కష్టం కలవడంతో మనుషుల దగ్గర పరుగులు ఎత్తేవారు చాలా మంది ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే పని చేసి పెడతాడేమో, ఈయన దగ్గరికి వెళ్తే ఈ మాట చెప్తాడేమో, ఆయన పెద్ద అధికారి కాదా కాబట్టి పెద్ద వాళ్ళు తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే బాగుంది. ఇలాగా చాలా వరకు మనుషులను వెతుక్కుంటారు. కానీ నీ కన్నీళ్ళు దారులుగా కారుతున్నప్పుడు, నీ కాలు ఇరుకును పడిపోయినప్పుడు, ఎటు తోచలేని నువ్వు స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఉన్నపాటున దేవుని వాక్యం మీద ఆనుకొని, ప్రభువా నాతో మాట్లాడి ఇప్పుడు నా గుండె ధైర్యపరచు ప్రభువా, నేనైతే నిలబడలేని స్థితిలో ఉన్నాను, నా హృదయం చాలా హెచ్చుగా కలవరంతో నిండిపోయింది, ఈ టైంలో నా హృదయానికి నెమ్మదిచ్చే దేవుడు నువ్వే ప్రభు, నీ మీద ఆనుకుంటున్నాను, నీ దాసురాల దేన స్థితిని కటాక్షించి నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి మోకరించి కళ్ళంట నీళ్లు తుడుచుకుంటూ దేవుని వాక్యాన్ని తెరచి చదవగలిగి తమ హృదయాలను ఆనందముతో నింపుకోగలిగిన వారు ఎంతమంది ఉన్నారు. నేనంటాను బహుశా 10,000 మందిలో ఒక వ్యక్తి అయినా అలా కనబడతారేమో. ఎక్కడో కష్టం, చాలా రేర్, చాలా తక్కువ. కానీ వాక్యాన్ని ఎరిగినటువంటి నువ్వైనా నేనైనా ఖచ్చితంగా పనిచేసి పెట్టాలి. నీ హృదయములో విచారం అధికమైనప్పుడు, నీ హృదయములో విచారములు అధికమైనప్పుడు నువ్వు చూడవలసింది మనుషుల వైపు కాదు. ఎవరో పెద్ద మనిషి, ఆయన దగ్గరికి వెళ్తే పనులు జరిగిపోతాయి, వెళ్ళండి నా బాధ అంతా చెప్పుకుంటే ఆయన తీర్చేస్తాడని చెప్పి మనుషుల మీద నువ్వు ఆనుకోవటం కాదు.
దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. వీలైతే తలుపు వేసుకొని రహస్యమందు చూచి దేవుడిని ప్రతిఫలం ఇచ్చినట్లు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి వాక్యం చదువుకో. లేదా చదువు రాని వ్యక్తివైతే, ఒకవేళ చదువు నీకు లేదు చిన్నప్పటి నుండి, వాక్యం విన్నా నీవు మదిలో ఉన్న వాక్యాన్ని బయటకు తెచ్చుకో. అయ్యో పలానా టైంలో సేవకులు ఈ మాట చెప్పారు, పలానా చోట పలానా టైంలో పలానా టీవీలో ఈ వాక్యం నేను విన్నాను, పలానా దైవజనుడు ఈ మాట చెప్పారు అని చెప్పి కనీసం ఆ విధముగానైనా ఫలానా సందర్భంలో విన్న మాటనైనా నీ మదిలో జ్ఞాపకం తెచ్చుకొని దానిని నీ హృదయాన్ని తెరిచి ఓపెన్ చేసి వాక్యాన్ని నీ మదిలో మరలా దాన్ని రిపీట్ చేసుకుంటూ వాక్యం చేతను ఆదరించబడాలి. ఇది దైవ బిడ్డలకు దేవుడు నేర్పించేటువంటి విలువైనటువంటి భాగ్యములు, విలువైన సూక్తులు. చాలా మందికి అనుభవం ఉండదు. ప్రియులరా, మన దీన స్థితిలో ఉన్నాం అనేది నిజమే, నేను కాదంటాలా. కానీ మన దీన దశలో ఉన్నప్పుడు దేవుడి మీద ఆనుకోవటం ఎప్పుడైతే మనం చేస్తామో, దేవుని వెంట ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, తగిన సమయంలో దేవుడు ఆ కట్ల నుండి విడిపించేసేసి నీవు నీ దుర్దశను మరచెదవు. దశమంతులుగా మనం ఉన్నప్పుడు నలుదిశల నుండి ప్రపంచం కదిలి మన దగ్గరకు వస్తుంది. మనొక సినిమా హీరోని అయితే మన వెనకాతల లోకం పరిగెడతాం, మనొక సినిమా హీరో అయితే మన వెనకాతల లోకం పరుగులెడతాది. అనేక ఆటల్లో మనం గొప్ప వ్యక్తి అయితే, బంగారు కప్పును సంపాదించి ఒక పెద్ద ఛాంపియన్ గొప్ప స్థితిలో ఉంటే ప్రపంచం మనకి పరిగెడతాదండి. కానీ దేన స్థితిలో ఉంటే గనుక నీ వెనక ఎవరూ రారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు. మనము దేన దశలో ఉండగా దేవుడైన యెహోవా మనలను జ్ఞాపకం చేసుకోలేను కనుక ఆయన కృప నిరంతరము ఉండును. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారండి. తూనిక చొప్పున రొట్టెయు కొలమానం ప్రకారంగా నీళ్లు వారికి పోసేవారు. గర్భవతిగా ఉంటే కాలుతో తన్నేసేవారండి. ఇజ్రాయేలు స్త్రీలను, పురుట్లోని బిడ్డలను చంపేసేసేవారు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అబ్రహాముతో దేవుడు చేసిన మాట, తన పితరుల దేవుణ్ణి వారి జ్ఞాపకం చేసుకుంటూ వారి కన్నీళ్లు రాలుస్తూ వచ్చారు. ఈ మాట నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో అక్కడ అంటాడు, నిశ్చయముగా నేను ఐగుప్తిలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఎంత గొప్ప మాట. తర్వాత అంటాడు, ఐగుప్తు చేతుల్లో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశము కనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని తీసుకొచ్చుటకు. చూడండి 8వ వచనం కింద మాట, నేను దిగి వచ్చి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. నేను దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడ దిగి వచ్చాడు ఈయన? పరలోకంలో ఉండే ప్రభువు హోరేబు పర్వతం మీదకి దిగి వచ్చాడు. చూడండి, హోరే పర్వతం మీదకి చూడండి. మొదటి మాట, మోషే మిద్యాను యాజకుడిని హిత్రోవను తన మామ యొక్క మందను మేపుచు ఆ మందను అరణ్యం ఆవుతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత తనకి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెనే కాని అది పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను వెళ్ళి అవతట్టు చూచేదను, ఈ గొప్ప వింత అని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టునకు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదలో నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా నేను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అని అనెను. చాలండి. ఎక్కడ కనబడ్డాడు? ఎక్కడ దిగి వచ్చాడండి ఈయన? హోరేబు పర్వతము మీదకి దహించు అగ్ని వంటి దేవుడు దిగి వచ్చేసాడు. ఎందుకని? 15వ అధ్యాయంలో అబ్రహాముతో చేసిన ప్రమాణం నెరవేర్చడానికి. అబ్రహామా, నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడదవు,
నీ ప్రజలు తమది కాని దేశములు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎవరికి బానిసలుగా ఉన్నారో వారి చేతిలో నుండి నేను వారిని విడిపించి ఇప్పుడు నువ్వు నివసిస్తున్న ఈ ప్రదేశాన్ని నేను మరలా తీసుకొస్తాను. ఈలోగా 430 సంవత్సరాలు పడతాది. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు చేసుకుంటూ వెళ్ళాడండి. అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును దేవుడు 1000 తరముల వరకు ఆయన జ్ఞాపకము చేసుకును. ఆయన మరచిపోయే దేవుడు కాడు. దీనిని గుర్తించే ఇశ్రాయేలు పలికిన ఈ కీర్తనలు రాయబడింది, మనము దీన దశలో ఉండగా మన దేవుడైన యెహోవా మనలను జ్ఞాపకం చేసుకుని. దీన దశ అంటే కాస్తో కోస్త ఇంకా నీకు ఏదో ఉంది, ఏదో తింటున్నావు, అది దీన దశ. దుర్దశ అసలు ఏమీ లేదు. దుర్దశ అసలు ఏమీ లేదు, నీకు ఏకాకివై మిగిలిపోయావు. నువ్వు గోక్కోవడానికి కూడా చిల్ల పెంకు లేని పరిస్థితి, అది దుర్దశ. అది యోబు అనుభవించాడు. దీన దశ వేరు, దుర్దశ వేరు. దీన దశ, ఐగుప్తులు ఏదో తింటున్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు, వాళ్ళు ఏదో నీళ్లు తాగుతున్నారు, ఏదో పెడుతున్నారు, కష్టపడుతున్నారు, కొరడా దెబ్బలు తింటున్నారు, ఏదో బానిసలుగా పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ దుర్దశ ఏంటో తెలుసా? ఉన్నదంతా తుడిచివేయబడుట. యోబు 10 మంది పిల్లలు తుడిచివేయబడ్డారు. అతని ఆస్తి మొత్తం తుడిచివేయబడింది. అతని మంద, పశువులు, పనివారు అందరూ తుడిచివేయబడి, అతని యొక్క పొలము, అతని పంట అగ్ని చేత కాలి బూడిది. 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. దీనిని యోబు గ్రంథములో మనం చదువుకున్నాం 2 చోట్ల. నీవు నీ దుర్దశను మరచెదవు అన్న మాట చూసాము. తర్వాత దుర్దశ నొందిన వారిని తిరస్కరించుటకు క్షేమము గలవారు యుక్తమని అనుకుంటారట. అంటే వెంటనే వాడిని తిట్టడానికి, వాడి చేత కఠినమైన పనులు చేయించడానికి. కొంతమంది చూడండి, ఆకలితో ఉంటాడు, రొట్టె ముక్కలా చేతికి అందిస్తే పట్టుకుంటాడు, మళ్ళీ వెనక లాగుతాడు. పక్కన వాళ్ళు పక్క నవ్వుతారు. రొట్టె ముక్కలా ఇసురుతాడు పైకి, పట్టుకున్నలో వీడు పట్టేసుకుంటాడు. ఎలాగా దాన్ని ఎలా ఇసురుతాడు, ఇలా ఇసురుతాడు. వాడు ఆకలి వాడిని మట్టిలో ఉన్న రొట్టె మొక్కైనా తినటానికి ఇష్టపడతాడండి. అది చూసి చుట్టుపక్కల ఉన్న ఏం చేస్తారంటే కేరింతలు కొడతారు పాపం. ఆఖరికి రొట్టె మొక్క దగ్గరికి వచ్చేసరికి కాలుతో ఒక్క తన్ని చిన్న మొక్క ఇస్తే అలా ఇస్తుంటాడు ఆ యజమానుడు. దాన్ని కూడా ఇష్టపూర్వకంగా తీసుకొని, అంటే ఆకలి వాణి చేత కష్టమైన పని చేయించును. ఇదే చాలా మంది ఈ దుర్దశలో ఉన్న వారిని చూసట ధనవంతులు గలవారు క్షేమమని అనుకొని తృణీకరించటానికి క్షేమం అనుకుంటారట ప్రియులారా చాలా వరకు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దుర్దశను మరచెదవు. యోబు అనుభవించింది దుర్దశ, ఇశ్రాయేలు అనుభవించింది దీనదశ. ఈనాడు చాలా మంది సంపన్న దశలో ఉంటారు, దశ తిరిగిన వారిగా ఉంటారు, దశమంతులుగా ఉంటారు. నలుదిశలా 4 చేతులతో సిరి సంపదలతో చాలా మంది తొలుతూగుతూ ఉంటుంటారు ప్రియులారా. కానీ దేవుడు వారిని పట్టించుకోడు. కానీ ఎవరైతే దీన దశలో ఉంటారో వారినే పట్టించుకుంటాడు. సమాజం అనుకుంటాడు, ఎప్పుడు వీడు దీన దశ, దరిద్ర అంటే దుర్దశలోకి వెళ్తాడా అని చూస్తారట. 2, ఆ దుర్దశలో ఎప్పుడు కాలు జారుతాడా అని కూడా చూస్తారట ప్రియులారా. కొందరు బేదరికం వారి చేత తప్పు చేయిస్తారు. చెప్పండి, బేదరికం వారి చేత ఏం చేయించవచ్చు? తప్పు చేయిస్తారు. దొంగతనం అలవాట్లేదు, కానీ వెనకాతల పిల్లలు ఆకలితున్నారు. అక్కడ రోడ్డు మీద ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ పెట్టి అటు తిరిగి ఆవిడ కాఫీ త్రాగుతుంది హోటల్లో, లేదా రోడ్డు ప్రక్కన ఏదో కొబ్బరి బొండం తాగుతుంది. వీడు ఆకలితో గబుక్కుని ఆ బ్యాగ్ దొంగిలించిన ప్రయత్నం చేస్తాడు. నిజంగా వాడికి ఎప్పుడు అలవాట్లేదు. కానీ వాడి బేదరకము, వాడి దుర్దశ తప్పు చేయటానికి అడుగులు వేస్తాయి ప్రియులారా. అందుకే దేవుడు అర్థం చేసుకునేవాడు తప్ప అపార్థం చేసుకునేవాడు కాడు. అందుకే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన క్షమించటానికి గల కారణం ఏంటంటే ఆమె దరిద్రమైన, దీనమైన, హీనమైన దుర్దశను ప్రభువు చూశాడు. అది అవతల వాళ్ళు చూడలేదు. ఆమె చేసిన తప్పే చూశారు తప్ప ఆ తప్పు చేయటానికి కారణమైన దుర్దశను అవతల వాళ్ళు చూడలా. అందుకే రాళ్లతో సమాధి చేసేయాలనుకున్నారు. కానీ మనస్సులను ఎరిగిన దేవుడు, అపార్థం కంటే అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు ఒక మాట అన్నాడు, అవి చేసింది మీ ధర్మశాస్త్ర ప్రకారం తప్పే, మీరు కూడా అలాంటి ఉద్దేశాలు, తప్పు ఆలోచన లేని వారు రాయి విసరండి అని అన్నప్పుడు ఒక్క మనుషుడు అక్కడ నీతిమంతుడు లేడు ప్రియులారా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
చచ్చిపోవలసిన ఆమెకు ప్రభు వెంటనే జీవాన్ని పోసాడు అక్కడ. ఆయన అంటాడు, అమ్మా నేను నిన్ను శిక్ష విధింపను, కానీ దీన్ని అలవాటు చేసుకోక, వద్దు మానుకో, ఇదే పని అనుకుంటూ ఇలాగే జీవించక నీ పాపములు క్షమించబడినవి, ఇంకెన్నడూ ఈ పాపము చెయ్యకము. అంతే. ఆ రోజు నుండి ఆమె నూతనపరచబడినది. ఇదిగో ఇప్పుడే నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలకెత్తుచున్నది అని అన్నట్లుగానే వెంటనే ఆమె జీవితంలో ఒక వినూతనమైన మార్పు, గౌరవం, మర్యాద, ఉందాతనము అన్నీ సంపాదించుకుంది. గత చరిత్ర అంతటిని కూడా దేవుడు తన రక్తముతో కడిగి శుద్ధి చేసినట్లు పూర్వకాలపు సంగతులికను జ్ఞాపకము చేసుకుని మునుపుడు జరిగిన సంగతులికను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను అని అన్నట్లుగా దేవుడు ఆమె పట్ల అద్భుత కార్యం జరిగించాడు. ఈనాడు ఎవరు కాలు జారితే చూద్దామా, ఎవరిని తృణీకరిస్తే దెబ్బతిన్నాడు, ఆస్తిలో, ఆరోగ్యంలో, సంపాదనలో దెబ్బతిన్నాడు అని అంటే, అవునా భలే జరిగింది లేరాడికి అని నవ్వటానికి చాలా మంది రెడీగా కాసు కూర్చుంటారు. ప్రియులారా, మంచిది కాదు. చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయాన్ని 31 వచనం చదివితే 37, 31లో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములలో ఉన్నది, వారి అడుగులు ఎప్పటికీ కూడా జారిపోవు. చాలా మంది జారాలనుకుంటారు, జారిపోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ నిజంగా దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు కాలు ఎప్పటికీ జారు. ఇది మాత్రం నమ్మండి. కాలు జారదు. జారే పరిస్థితులు వస్తాయి, జారే అవకాశాలు వస్తాయి, జారిపోయేంత పరిస్థితి దగ్గరకంటా వెళ్ళిపోతాము. కానీ జారనీయకుండా దేవుడు వెంటనే ఆ చెయ్యి పట్టుకుంటాడు. అందుకు మన అడుగులు ఎప్పుడు కూడా బండ మీద స్థిరముగా ఉండాలని మేము ప్రార్థన చేసుకోవాలి. నీ పాదాలు తొట్టిల్లు పోకుండా, నీ పాదాలు ఇరుకును పడిపోకుండా, నీ పాదాలు నాచు మీద జారిపోయినట్లుగా జారిపోయేది కాక తెలియలేని రోజుల్లో జరగచ్చు అలాగ మనకు. అది నేనైనా నువ్వైనా ప్రభు వంటి ఎరగని పాత రోజుల్లో జరగచ్చు అలాగ. ఏనాడైతే మన ప్రభుని ఎరిగినామో నువ్వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి అడుగు వేయాలి. నువ్వేస్తున్న అడుగు క్రింద ఏమున్నదని నువ్వు గమనించాలి. కింద ఓబ ఉందా, కింద బండ ఉందా? బండ మీద అయితే నీ అడుగులు ఎప్పుడు కూడా ఏమవట జారవు. నా అడుగులను బండ మీద, నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచితివి. ఎస్, బండ మీద ఉంటే నీ పాదాలు జారిపోవు. నాచు మీద ఉంటే గనుక ఖచ్చితంగా జారిపోయే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏమంటే కొంతమంది ఏదో సరదాగాని ఫ్యామిలీలతో వెళతారు, నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంటాయి, ఆ మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద నిలబడి ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది. ఆ రాళ్ళ మీద నిలబడి అక్కడ నిలబడి ఫోటోలు తీసు, అంత అవసరం అండి. వీళ్ళు ఒక పెద్ద అల వస్తుంది, కాళ్ళు జారిపోతుంటాయి. దూరం నిలబడి చూసి వాళ్ళు చూస్తారు, కానీ దగ్గరికి వెళ్ళి ఏ సహాయం చేయలేరు. వెళ్తే వీళ్ళు మునిగిపోతారు ఆ ప్రవాహానికి. అలా చూస్తుండగా లైన్గా తల్లి, పిల్ల, భార్య అందరు కొట్టుకుపోవటమే. ఇలాంటి దురాచారాలకు, పనులకు ఏ దైవ బిడ్డలో గుడి కట్టకూడదు. సరదాగాని, షికారులని. ఎందుకంటే నువ్వు పరిశుద్ధ దేవుడు కలిగి ఉన్నావు. నీ సంతోషం నీ దేవుడితో కొనసాగించు, నీ ఆనందాన్ని దేవుడితో ఉల్లాసించు. కొంతమందిని చూస్తాం, మరి ఎంతసేపు ఉంటుందో ఆ సంతోషం నాకు తెలియదు. ఏదో ఒక కేక్ కట్ చేసేస్తారు, పెద్ద కేకు, రకరకాల మెరుపులు లాంటివి వేసేస్తారు, పెద్ద పెద్ద బాంబులు, అంత అడవడం అవసరమా? సరే, ఇంత చేసాం, ఒరిగింది ఏది? డబ్బులు లాస్ తప్ప ఏమీ లేదు అక్కడ. ఆ తినే పదార్థం మీద కూడా ఇవన్నీ పడిపోతే తీసుకొని తినలేని పరిస్థితి. కానీ దేవుని బిడ్డ కాన్బోయి మౌనం, నిశ్శబ్దం. నీ ఇంట్లోని ప్రార్థన చేసుకో, అంతవరకే. బయట కూడా చెప్పాలి. అది పెళ్లి రోజు కావచ్చు, అది పుట్టినరోజు కావచ్చు. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే అది ఒక వీధి కూటం పెట్టి కనీసం ఆ పుట్టినరోజు సందర్భంగా కొన్ని దేవుని వాక్యాలు ప్రజలకు అందించబడాలన్న మనసు నీకుంటే, అయ్యా ఒక రోజు ఇవ్వండి, నా వీధిలో ఏ రోజు ఇచ్చినా పర్లా. సందర్భం పుట్టినరోజు సందర్భమే పెట్టుకుంటాం. అది ఏ రోజున మనది ఈ రోజే పెట్టాలా, ఒక నెల కరెక్ట్గా ముందు ఈ రోజు పెట్టాలి, శాపం వచ్చేది. ఇలాంటి డైలాగులు ఎప్పుడు చెప్పుకోకండి. ఈ రోజే పెట్టాలట, 20 తారీఖు వచ్చింది బాపుట్టిన 20 తారీఖే మీరు పెట్టండి, కుదరకపోవచ్చు. కానీ మొత్తం మీద అక్కడ ఉద్దేశం ఏంటంటే 10 మందికి సువార్త అందాలన్న మంచి మనసు నీలో ఉండి, మీరు ఈ నెలలో ఏ రోజు ఇచ్చినా పర్లేదయ్యా, ఏ రోజు ఇచ్చినా పర్లేదు, కానీ మొత్తం మీద వాక్యం అందాలి అని ఆ భావంతో మీరు ఏదైనా ఏర్పాటు చేస్తే అది మీకు దీవెనకరము, దేవుడు హర్షిస్తాడు.
కానీ దాన్ని మనం పక్కన పెట్టేసి మన స్నేహితుల్ని మనకు కావాల్సిన అందరిని ఇంటి నిండా మనము పోగేసేసుకొని పెద్ద అడావిడి చేసి అక్కడ వాక్యమో లేకుండగా ఏమీ లేకుండగా దేవుని బిడ్డల దైవ బిడ్డల ప్రార్థన కూడా లేకుండగా ఏదో అడావిడి చేసేసుకోవడం దైవ బిడ్డలుగా అది వారికి అంత క్షేమకరం కాదు ప్రియులారా. నీ ఆనందాన్ని నీ దేవుడితో పంచుకో, దైవ బిడ్డలతో పంచుకో. లేదు ఏమీ లేదా కామ్గా మౌనంగా ఉండి ఏమీ చేసుకోక నిశ్శబ్దంగా ఉండి ఉదయాన్నే లేచి అది పెళ్లి రోజైనా పుట్టినరోజైనా మౌనంగా ఉండి మోకరించి ప్రార్థన చేసుకో, చాలంతే. ఇది దైవ బిడ్డలకు మంచి లక్షణం ప్రియుల. మనం ఎందుకంటే అడావుడికి వెళ్ళద్దు. చాలా మంది ఆ పేరు చెప్పి ఎక్కడికో దూరంగా వెళ్ళాలనుకుంటారు, బండ్ల మీద నిలబడతారు, అదంతా నాచుగా ఉంటుంది. దూరం నుండి ఫోటోలు తీస్తారు, వారేమో ఒంగుని నీళ్ళు ఎలాగా ఆడిస్తుంటారు, కాలు జారుతారు, ఒకరు చేపట్టిన ఒకరు మొత్తం అందరు కొట్టుకుపోతారు. ఇలాంటి దురాచారాలకు లేకపోతే ఇలాంటి భిన్నమైన అలవాట్లకు ఒకప్పుడు తెలియక మనం పొరపాటు చేస్తే గనుక ఈరోజు మనం 10 మందికి చెప్పేవారుగా ఉన్నాము. కాబట్టి అలాంటి చోటికి దయచేసి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ టైంలోనే అపవాది కూడా పొంచి ఉంటాడు అన్నమాట. ఎప్పుడు నీ కాలు జారుతాదా, ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఎప్పుడు నీలో తప్పు దొరుకుతుందా అని చెప్పేసి 1000 కళ్ళతో అపవాది కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకు దుష్టుడికి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మొదట నీ హృదయంలో ఏముండాలి అని అంటే వాక్యాన్ని నువ్వు నిలవ చేసుకోవాలి. అతని హృదయము దేవుని ఆశ్రయించి స్థిరముగా ఉండెను. అతని హృదయములో దేవుని ధర్మశాస్త్రము ఉన్నది కనుక అతని కాళ్ళు జారిపోలేదు. 37 కీర్తన మనం చదువుకున్న 13వ వచనములో. మరోసారి చదువుదాం మాట. 31, 37, 31. వారి దేవుని ధర్మశాస్త్రము. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నా హృదయంలో వాక్యం ఉంచినప్పుడు నేను పాపము చేయకుందును అంటాడు దావీదు. కాబట్టి దేవుని వాక్యము దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములలో ఉన్నది కనుక అపవాది ఎన్ని రకాలుగా నీ అడుగులు జారాలని ఎదురు చూస్తాడు, కానీ ఎప్పటికీ నీ అడుగులు జారవు. నీ అడుగులు జారవు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచిన అన్నట్టుగా నీ అడుగులు ఎప్పుడు జారవు. 17వ అధ్యాయం చూడండి, అది కీర్తనల గ్రంథము 5వ వచనాన్ని మనం గమనిస్తే, నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు ఎప్పటికీ. ఇది మంచి మాట. కానీ మొదటి మీరు చదివిన విషయం ఏంటి? యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో దుర్దశలో ఉన్న వారిని తిరస్కరించుటకు క్షేమము గలవారు యుక్తమని అని అనుకుంటారు. వారి సరిగ్గా చదువమ్మా. కాలు జారే వారి కొరకు తిరస్కారం కనిపెట్టును. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా కాలు జారదు. ఎందుకు జారదు? నేను నీ మార్గముల యందు 17వ అధ్యాయం మనం చదువుకున్న 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకున్నామా మరి మనము? అంటే దేవుని వాక్యం మీద ఆధారపడినట్లు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మౌనంగా ఉంటే మనకు మంచిది. ప్రతి చిన్న విషయానికి మన ఆవేశానికి గురి కావద్దు. ప్రభుని నమ్మిన తర్వాత కొంత ప్రశాంతంగా నువ్వు బ్రతకాలి. అనుకున్న కోరికలన్నీ తీరిపోవాలని ఎప్పుడు అనుకోపాక. దేవుడు ఏ సమయంలో ఏది నీ పట్ల చేయాలనుకుంటాడు అదే చేస్తాడు. అంతవరకు నిరీక్షణతో కనిపెట్టుకో. దేవుడికి ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఉండడానికి నేడిచ్చాడు, కడుపుకి అన్నం పెడతాడు. చాలు 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 అని అనుకుంటూనే మనం విశ్వాస భక్తిలో సాగిపోవాలి తప్ప నేను అలా అనుకున్నాను, నేను ఇలా అనుకున్నాను, అలా చేయాలనుకున్నాను, ఇలా జరుగుద్ది అనుకున్నాను, ఇలాంటి ఏమీ మనసులో పెట్టుకోవద్దు. అసలు దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుడు ఎందుకు నిన్ను నన్ను రక్షించాడు, ఏ పని చేద్దామని మన ద్వారా దేవుడు తలంచుచున్నాడు. ఇది దైవ బిడ్డలుగా కాస్త మనసులో చోటిచ్చి వాక్యం మీద మనం ఆనుకోవాలి, ఆధారపడాలి. సామెతలు 17:17 ఒక మాట అంటాడు, అటివాడు దుర్దశలో ఉన్నవాడికి తన సహోదరుల కంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలో ఉన్నటువంటి వారిని అట్టి వారిని అతడు సహోదరుడుగా ఉండును. ఎవరట? నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. అట్టివాడు తన సహోదరుడుగా ఉంటాడు. అట్టివాడు దుర్దశలో అంటే కష్టకాలములలో చేతులు ఏమీ లేని నిరాదాయంగా ఉన్న టైంలోనట నిజమైన స్నేహితుడు నీ దుర్దశలో నీకు సహోదరుడి కంటే ఎక్కువగా ఉంటాడట. ప్రియులారా, చాలా మంది జీవితాలకు అప్పుడప్పుడు తారసిల్లుతుంటుంది దుర్దశ. అది ఎప్పుడొచ్చునో, ఎక్కడొస్తాదో, ఎవరికి వస్తుందో మనకు తెలియదు. కానీ వస్తుంది దుర్దశ, ఎప్పుడైనా రావచ్చు.
ఎలాగైతే వృద్ధాప్యం, ముసలి వయసు ఎట్లా మనం సంతరిస్తున్నాదో, వయసు మనకు తెలియకుండానే మీరుతుంది, పెద్దదైపోతుంటుంది, రోజులు గడిచిపోతుంటాయి మనకు తెలియకుండానే, సంవత్సరాలు దొల్లిపోతాయి, ముసలివాళ్ళం అయిపోతాం. అలాగే వృద్ధాప్యం అనేది ఎట్లా చేరుకుంటుందో కొన్ని సందర్భంలో దుర్దశ కూడా మనల్ని ఆవరిస్తుంది. ఎన్నో సంపాదించి పెడతాం, కానీ ఒకదాని తర్వాత ఒకటి లైన్ వెనక్కి వెళ్ళిపోతుంటాయి, ఖాళీ అయిపోతాం. అన్నీ మనమే అనుకుంటాం, కొంతకాలానికి ఏది మన సొంతం కాదు, మనం మాత్రమే మిగిలిపోతాం, మనం కలిగిన అన్ని మనం దాటి వెళ్ళిపోతుంటాయి. అలాంటి పరిస్థితులు కూడా లోకలు ఎదురవుతుంటాయి. అలాంటి టైంలో కూడా నువ్వు నిరీక్షణతో ఉండాలి. అలాంటప్పుడు కూడా గుండె ధైర్యం చేసుకుని నువ్వు బ్రతకాలి. ఎవరికి ఇది సాధ్యం అవుతుంది అనంటే, ఎవరి హృదయాలలో, ఎవరి గుండెల్లో దేవుని వాక్యాన్ని నిల్వ చేసుకుంటారో వారు దుర్దశలో కూడా ధైర్యవంతులుగా జీవించగలుగుతారు. కొందరు జీవితాలు ఏదైనా నష్టం కలిగితే వెంటనే చచ్చిపోయే ప్రయత్నం చేస్తారు. నేను అవమానం తట్టుకోలేనని, నేను ఉరిబోసుకు చచ్చిపోతాను బాబాయ్, నేను అవమానాలు తట్టుకోలేనని చెప్పేసి చేతులార వారి ప్రాణాలు తీసేసుకుంటారు. అందుకోసం కాదు మన ప్రభువుని నమ్మేది. నువ్వు చచ్చిపోవాలంటే ఎక్కడైనా మనం చచ్చిపోగలుగుతాం. మన దేవుడిని నమ్ముకోక్కర్లేదు, దేవుడు నమ్ముకోపోయినా మనం చచ్చిపోతాం. అది దేవుడు నమ్మింది ఎందుకో తెలుసా? తుది శ్వాస విడిచే వరకు కూడా దేవుని ప్రణాళిక నువ్వు నెరవేరుస్తావని చెప్పి దేవుడు నిన్ను రక్షించాడు. చివరి గడియ వరకు కూడా ఆయనలో మనం అంటుకట్టబడాలనే ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు ప్రియులారా. కాబట్టి చూస్తుంటుండగా 11 మాసాలు ముగించబడుతూ ఉన్నాయి. ఒకవేళ మన పరిస్థితులు ఎటు ప్రయాణం చేస్తున్నాయనేది ఆలోచన చేద్దాం. ఒకప్పుడు బోల్డంత సంపాదించాం, ఒకటొకటి తర్వాత కొంత ఖాళీ అయ్యే పరిస్థితులు వస్తున్నాయా? లేదు, సమృద్ధిగానే ఉన్నామా? సంతోషమే గాక. వచ్చిందని చెప్పి అతిశయించవద్దు, కాస్త చేతులు ఖాళీ అవుతున్నాయని చెప్పి నువ్వు నిరాశ పడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఆ రోజు నిన్ను ఎట్లా ఉంచాడో ఈ రోజు అదే ఆరోగ్యంతో నిన్ను మధ్యలో వచ్చి నీ వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ దేవుడు నిన్ను విడవలేదు, అది గొప్ప భాగ్యం. నిన్ను ఒక మూలను కూర్చోపెట్టలేదు దేవుడు, అది గొప్ప భాగ్యం. ఎంతో మంది మూలను కూర్చున్న వాళ్ళ దగ్గరికి మనల్ని ప్రార్థన చేశాం. ఎంతో మంది మూలను కూర్చున్న వాళ్ళ ఇంటికి అయ్యయ్యో చాలా పెద్ద గాయం అండి, అయ్యి బాబోయ్ అని మనం ఎన్నోసార్లు ఎంతో మంది ప్రార్థన చేశాం. కానీ ఎవరో మన దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన చేసే స్థితి దేవుడు ఎందుకో మనకి ఇంకా రానియలేదు. అందుకు మన భాగ్యవంతులు. కాబట్టి ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీలు ఎంత కృతజ్ఞత గలవారై మనము దేన దశలో ఉండగా మన దేవుడైన యెహోవా మనలను జ్ఞాపకం చేసుకునేను. ఆయన కృప నిరంతరము ఉండునట్లుగానే మన జీవితాల్లో ఆ కృప నిరంతరం ఉండాలి అని అంటే దేవుడిని యందు చేసిన మేళ్ళు ఎప్పుడూ మర్చిపోక సమయం పాటించు, వాక్యానికి పరుగులు తీ, ఆసక్తిని చూపించు. ఎప్పుడైతే ఈ పనులు నువ్వు చేస్తావో దేవుని సన్నిధి నీతో నీ బిడలతో కూడా నిరంతరం ఉంటుంది. అట్టి కృప ప్రభు మనకు తోడై నడిపించును గాక.